తెలంగాణ పోరాటానికి సంఘీభావంగా ఆంధ్ర రాయలసీమ సాహిత్యకారులు సమైక్యవాదుల యొక్క కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఒక కబడ్దారులకు ఒక హెచ్చరిక చేస్తూ మేమంతా తెలంగాణ రాష్ట్రానికి సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ బహుజన కేటాల పత్రిక తరఫున జయజయలు కోరుతున్నాం. ఒక మాట సమైక్యవాదుల గురించి, ఇంకొక మాట తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పి నేను వివరిస్తాను. ఇవాళ సమైక్యవాదం పేరుతో అగ్రకుల ఉన్మాదం ఒక ఉద్యమంగా కొనసాగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇందాక సతీష్ చంద్ర గారు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కడ రాజకీయ ఆధిపత్యాన్ని అధికారానికి వస్తారో, ఎక్కడ అగ్రకుల ఆధిపత్యం పటాపంచలవుతుందని చెప్పి బేమేలు పెడుతున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ కోటలకు పీటలు వాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకి నిద్రలో రాక వాళ్ళు భయపడిపోయి ఇవాళ పార్టీ ముసుగులు పక్కన పెట్టి కాంగ్రెస్, తెలుగుదేశం లేదా కమ్యూనిస్టులు ఎవరైనా సరే మనమంతా అగ్రకులంతా ఒకటే అని చెప్పని అగ్రకుల సమైక్య పోరాటానికి ఒక నాంది పలికారు. దీన్ని పటాపంచలు చేసేందుకు నేను ఒకటే మాట చెప్తున్నాను. నేను విద్యా బుద్ధులు నేర్చుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో, నేను సామాజిక బుద్ధులు నేర్చుకున్న విప్లవోద్యమం ద్వారా, నేను ఇప్పుడు అంబేద్కర్ మార్గంలో అంబేద్కర్ ఆలోచన దృక్పథంలో బహుజన కేంద్రాలు పత్రం నడుపుతున్నాను. ఇవాళ నిజంగా అగ్రకుల ఆధిపత్యానికి బీటలు వారి ఒక మాత్రం మన బహుజన రాజ్యాధికారాన్ని మనం స్థాపించాలంటే అంబేద్కర్ మార్గంలో చిన్న రాష్ట్రాలే బహుజనులకి అధికారం రాష్ట్రంగా ఇస్తాయని చెప్పని వారు ఎలుగెత్తి సాగాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకే ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నా రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలు చేయండి, అంబేద్కర్ కోరుకున్న సామాజిక ప్రజాస్వామ్యాన్ని మేము స్థాపిస్తాం, మీ అగ్రకుల హిందూ సామ్రాజ్యవాదాన్ని కూలుస్తామని చెప్పని ఒక దళితమైన పిలిపిస్తే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జేజేలు పలకాల్సినటువంటి చారిత్రక అవసరం. ఈ సభ సందర్భంగా అధికారపూర్వకంగా అందరూ మాయావతి గారికి జేజేలు పలకండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అన్ని పార్టీలు కపట నాటకాలు ఆడుతున్నాయి యొక్క బహుజన సమాజ్ పార్టీ తప్ప. తెలంగాణ విషయంలో, చిన్న రాష్ట్రాల విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం, సమైక్యవాదులు తల్లి ఒక్కటే, కొడుకులందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళ కొడుకులు. కారంచేరులో, చుండూరులో మనుషులు ముక్కలు ముక్కలుగా చేసినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులని చెప్పని ముసలి కన్నీరు పరుస్తున్నారు. ఇవాళ మా సహోదరులు అంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు మీకు నిజంగా సహోదరులా? అందుకే ఇవాళ ఆంధ్రాలో అంబేద్కర్ మార్గంలో అక్కడ దయచేసి సారంటే నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది, మీకు అవసరం లేదా అని. దుడ్డు వందల వారసులం మేము, కారంచేడు ఆవేశంలో వారసులం మేము, ప్రాణాలు తీసే ప్రాణాత్మలో మేము వెనకండి వేసేవాళ్ళం కాదు. ఇక్కడ కూడా చాలా మంది మా దళితులు అపోహలున్నాయి. కేసీఆర్ తెలంగాణ, దొర తెలంగాణ తప్పు. తెలంగాణ ఎప్పుడూ దొర తెలంగాణ రాకండి. కేసీఆర్ ఒక తప్పటడు వేస్తాడో లేదో కృష్ణబాబు దగ్ధం చేసినటువంటి వీరోచిత ఉస్మానియా విద్యార్థుల పోరాట చరిత్ర తెలంగాణ చరిత్ర. విప్లవోద్యమంలో ఎన్నో తెలంగాణ మహాసభ, జనసభ రకరకాల పేర్లతోటి, రకరకాల రూపాలతోటి మహత్తమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ సభ. ఇక్కడ ఉంది, వెళ్ళి వెళ్ళ ప్రాంత్యాగం ఉంది. ఈ త్యాగాల తెలంగాణ మా తెలంగాణ చెప్పని కోస్తాంధ్ర దళిత ఉద్యమకారులు ఎదిరించాలి. అందుకే ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు దుర్గాబాయి దేశముఖ గోర్డులు తీసేసి మా శాఖల ఐనకు పేరు పెట్టినందుకు మేము మా ఆత్మగౌరవం నిలబెట్టాలని మేము నిర్ణయిస్తున్నాం. మా కొమరం వీరు పేరు పెట్టారు, పొట్ట శ్రీరాములు పేరు తీసేసి. మా శాఖల వాళ్ళు పట్టవచ్చుగా ఉన్నారు, మా మంగళవాళ్ళు పట్టవచ్చుగా ఉన్నారు. ఇది అనగానే కులాల తెలంగాణ, ఇది దొర తెలంగాణ కాదు అని చెప్పని మన కోస్తాంధ్ర ప్రజలకు, బహుజనులకు కనువింపు కలిగేలా మనం చైతన్యవంతం చేయాలి. ఈ సభ నిజంగా మనం చిత్తశుద్ధి కలిగిన వాళ్ళమైతే, మనం దళిత ఉద్యోగకారులమైతే, మనం అంబేద్కర్ వాదులమైతే, మనం విప్లవకారులమైతే, ఎక్కడైతే సమైక్యాంధ్ర ముసుగులో ప్రత్యేకాంధ్రాన్ని కాకుండా, ప్రత్యేక రాష్ట్రం కాకుండా పుట్టబడుతున్నారో ఆ గడ్డపైనే నిర్మించాలి. ఆ ప్రయత్నం మొట్టమొదటిసారిగా గుంటూరులో రేపు సామాజిక ఆంధ్రప్రదేశ్ పేరుతోటి తెలంగాణ సంఘీభావంగా నేను కూడా మాట్లాడబోతున్నాను. మా దళిత నాయకులందరూ
ఒట్టి బోటక మాటలు. ప్రాణాలు అర్పించేటువంటి తెలుగు సాహసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కులాలకు లేదు. ఏ ఉద్యమైనా సరే ఇక్కడ అనగానే కులాలి. అది దండోరంలో సురేంద్రవాది లాగా ఎవరికి ధైర్యం ఉందండి ఆత్మహత్య చేసుకోవడం కోసం? బహుజన ఉద్యమంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతున్నారు. మనం రక్తతర్పణ చేసి పెట్టేటువంటి జాతి మాది. కాబట్టి ఇలాంటి చారిత్రక సన్నివేశంలో తెలంగాణకి సంఘీభావం ప్రకటిద్దాం, ప్రత్యేకాంధ్ర సాధిద్దాం. జయ హో తెలంగాణ, జయ జయ హో ప్రత్యేకాంధ్ర తెలియజేస్తూ బహుజన కర్తవ్య ప్రత్యేక సంచిక గతంలో మేము వర్గీకరణ మద్దతుగా మాదిగేతల రచయితలతో రాయించాము. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక సంచిక